బీసీ బహుజన సంఘం సమావేశానికి వచ్చిన మన బీసీ బహుజన సంఘం కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మేడిగ సతీష్ని వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ప్రకటిస్తాను. అంతేకాకుండా ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి కార్యక్రమం కూడా మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన చంద్రశేఖర్ తివారీ అయినా కూడా ఆయన దేశం కోసం తన కులాన్ని తన మతాన్ని అన్నిటినీ పక్కకు పెట్టేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరాది వీరుడు. ఆయన చిన్నతనం ఎంతో పేదరికంలో నడిచినా కూడా ఆయనే తన ఉద్యోగరీత్యా ఉద్యోగం అంటే ఆయనకు 1919లో జలియన్ వాలాబాగ్ ఉదంతం తెలుసుకొని ఎంతో బాధపడి ఆ తర్వాత గాంధీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యాగ్రహ ఉద్యమంలో చేరాడు. ఆ యువరక్తం ఆ ఉద్యమం చేస్తున్న సమయంలో అనుకోకుండా చౌరీ చౌరాలో జరిగిన హింసాయుత కార్యక్రమం వల్ల దాడి వల్ల అక్కడ ఉన్న చౌరీ చౌరా ప్రజలందరూ అక్కడ స్థానికంగా ఉన్న బ్రిటిష్ పోలీస్ స్టేషన్ తగలబెట్టడం వల్ల కొంతమంది బ్రిటిషర్స్ చనిపోయారు. దానికి నిరసనగా అహింసా పద్ధతిలో జరుగుతున్న ఉద్యమాన్ని హింసాయుత మార్గంలో తీసుకుపోయారు చౌరీ చౌరా వాసులు అనే దానికి కొంచెం కోపోద్రిక్తుడైన గాంధీజీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పూర్తిగా రద్దు చేశారు. అప్పుడు ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న యువకులందరూ, పైగా చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని గాంధీజీ గారు ఒక చిన్న సంఘటన కోసం దేశవ్యాప్తంగా నడుస్తున్న ఉద్యమాన్ని రద్దు చేయడం వల్ల ఎంతో బాధపడి తన మిత్రుడైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు ఇంకా కొంతమందితో కలిసి భారతీయ రిపబ్లిక్ యూనియన్, ఇండియన్ రిపబ్లిక్ అసోసియేషన్ మరియు అనుశీలన సమితి మొదలగు విప్లవ కార్యక్రమాలు చేయడానికి కొన్ని సంస్థలను నెలకొల్పారు. ముఖ్యంగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వారు మన సంపదను రైళ్లలో వాళ్ళ దేశానికి తరలిస్తున్నారని తెలుసుకొని ఆ రైళ్లను లూటీ చేయడానికి ప్రయత్నం చేసి అలా కొన్ని కేసుల్లో వాళ్ళు అరెస్ట్ అయ్యి ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అప్పుడు ఆ జిల్లా మెజిస్ట్రేట్ నీ పేరు ఏం పేరు అని అడగగా చంద్రశేఖర్ తివారీ అని చెప్పడానికి బదులు నా పేరు ఆజాద్ అని చెప్పాడు. మీ నాన్న పేరు ఏం పేరు అని అడగగా మా నాన్న పేరు స్వేచ్ఛ అని చెప్పాడు. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడున్న యువకులకు అప్పుడు భారతమాత దాస శృంఖలాలు తెంపేయడానికి అప్పుడు కష్టపడుతున్న అప్పటి విప్లవ వీరుల గురించి తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో కేసులు, ఎన్నో సంఘటనలు, అసెంబ్లీ మీద బాంబు దాడి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి బాంబు దాడి కూడా చేయడం జరిగింది. ఆ కేసులో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వాళ్ళు జైలు పాలయ్యారు. ఆ కార్యక్రమంలో ఆ దాడిలో చంద్రశేఖర్ ఆజాద్ గారు తప్పించుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత 1931లో చంద్రశేఖర్ ఆజాద్ మన నెహ్రూ గారి దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడి గాంధీజీని ఒప్పించి భగత్ సింగ్ ఉరి శిక్షను రద్దు చేయించాలని రిక్వెస్ట్ చేశాడు. దాని మీద నెహ్రూ గారు స్పందించినా కూడా అదే 1931 ఒక పార్కులో తన ఇద్దరు మిత్రుల్ని కలుసుకుని మాట్లాడుతుండగా ఒక మిత్రునిపై అనుమానం వచ్చి చంద్రశేఖర్ ఆజాద్ ఏమి జరుగుతుంది, వీడేమన్నా ద్రోహం చేస్తున్నాడా అని పరీక్షించి చూడగా అప్పటికే ఒక ఆంగ్లేయుల సైనికులు ఒక బెటాలియన్ వచ్చి అక్కడ చుట్టూగా ఆయన రౌండ్ అప్ చేశారు. వాళ్ళతోటి విపరీతంగా జరిగిన ఎన్కౌంటర్ లో చంద్రశేఖర్ ఆజాద్ కొంతమంది బ్రిటిష్ సైనికులను చంపేసి ఆ తర్వాత అతని రివాల్వర్ లో ఉన్న ఒకే ఒక బుల్లెట్ తోటి ఆయన ఆజాద్ గనక, ఆయన స్వతంత్రం గనక, ఆయన స్వేచ్ఛ గనక ఈ బ్రిటిషర్లకు ఆయన లొంగిపోకుండా ఉండడానికి తనను తాను కాల్చుకొని బలిదానం అయిపోయాడు. భరతమాత జయము కోరి సర్వస్వాన్ని అర్పించిన విప్లవ వీరుల్లో చంద్రశేఖర్ ఆజాద్ మనకు ప్రాతస్మరణీయుడు. ఈ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి కార్యక్రమం మనం జరుపుకోవడం మన బీసీ బహుజన సంఘం సభ్యులకు, కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్పుకుందాం. జై బీసీ, జై హింద్. ఇప్పుడు మన బీసీ బహుజన సంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత రాజేశ్వర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. నా పేరు చింతం రాజేశ్వర్, బీసీ బహుజన సంఘ ఉపాధ్యక్షుడు. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ జన్మదినం రోజు మనం ఇలా కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అత్యంత నిర్భేద కుటుంబంలో పుట్టిన చంద్రశేఖర్ కనీసం తినడానికి తిండి లేక ఎంతో బాగా గరీబతనం అనుభవించి అయినప్పటికీ ఆయనలో విప్లవ భావాలు ఉండడం చాలా గమనార్హం. చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్తో కలిసి పనిచేశాడు, సుఖదేవరావుతో కలిసి పనిచేశాడు. కానీ బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టడం వల్ల వాళ్ళతో విధంగా పోరాడి చాలా మందిని బ్రిటిష్ సైన్యం చంపి లాస్ట్కు ఒకటే ఒక బుల్లెట్ ఉండడం వల్ల వాళ్ళ చేతిలో చిక్కి ఈ వృద్ధి బదులు నాకు నేను చంపుకొని ఆజాద్గా నేను ప్రకటించుకొని ఆయన ఉన్న ఒక బుల్లెట్తో ఆయనకాయనే కంచతో కాల్చుకొని చనిపోయిండు. చాలా వీరుడైన ఈ యొక్క చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఈరోజు మనం ఈ సమావేశంలో చర్చించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. జై బీసీ, జై హింద్. ఇప్పుడు మన బీసీ బహుజన సంఘం వరంగల్ అధ్యక్షులు మేడిగ సతీష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తరుగురు రామారావు గారికి, అలాగే ఉపాధ్యక్షులు చింత రాజేశ్వర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు బీసీ సంఘ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కావున వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న బీసీ సంఘ అధ్యక్షులకు మరియు ముఖ్యంగా బీసీ సంఘ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం చంద్రశేఖర్ ఆజాద్ గారి జన్మదిన కావున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు ఆయన ఉద్యమం చేపట్టిన విధానం, ఆయన దేశభక్తి, మనం ముఖ్యంగా ఆయన దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కావున వారిని ఆదర్శంగా తీసుకొని వారి దారిలో నడుస్తూ వారి ఆ దేశభక్తిని కూడా మనం ఆదర్శంగా తీసుకొని బీసీల గురించి కూడా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. బీసీలకు జరిగే అన్యాయాన్ని ఎదిరించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మనం అదే ఉద్యమం జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగానే మనం బీసీల అభిమానంతో బీసీలకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని మనం బీసీల కోసం ఎంతైనా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని చట్టం కల్పించిన చట్టాలను నాకు అందకుండా ఎంతో మంది అడ్డుతగుతున్నారు కాబట్టి బీసీలు నష్టపోతున్నాం. వారికి అన్యాయం జరగకుండా ఉండాలంటే మనం అంతా బీసీలను ఏకమై, బహుజనులు అంతా ఏకమై తప్పకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను ముఖ్యంగా మీ అందరినీ కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. బీసీ బహుజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి కార్యక్రమానికి వచ్చిన మన బీసీ బహుజన సంఘ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీసీ, జై బీసీ, జై హింద్, జై హింద్.